మనిషి జీవితం ఏడుపుతో మొదలై ఏడుపుతోనే ముగుస్తుంది. పుట్టేటప్పుడు మనం ఏడుస్తాం, పోయేటప్పుడు మన వాళ్ళని ఏడిపిస్తాం. ఈ రెండింటి మధ్య జరిగేవన్నీ కాలం మనతో ఆడుకునే ఆట మాత్రమే. పుట్టేటప్పుడు అందరికీ దగ్గర అయ్యే మనం పోయేలోపు ఎంతోమందికి దగ్గరే, ఇంకెంతోమందికి దూరమై చివరిగా ఒంటరిగా పోతున్నాం. కాలం ఆడే ఈ చదరంగంలో పరిస్థితులు బట్టి మనమే రాజు, మనమే మంత్రి. మనమే అన్నీ అయ్యే ఎదుటివారిని మాత్రం సరిగ్గా అర్థం చేసుకోకుండా శత్రువుల్లా చూస్తున్నాం. బ్రతుకు అనే ఈ ప్రయాణంలో ఏదో ఒక మరమనిషిలా మారిపోతున్నాం అందరం. పని ఒత్తిడిలో పడి అసలు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా ఏదో చేయాలి కదా అని చేసుకుంటూ పోతున్నాం. మన జీవితం ఏదో పనికి రాసిచ్చేసినట్టు. రోజులో మనం ఆనందంగా గడిపామా లేదా అన్నది కూడా పట్టించుకోకుండా బ్రతికేస్తున్నాం. జీవితం అనే చదరంగంలో ఎత్తుకి పై ఎత్తులు, గెలిపోవటంలో సహజం. మనం ఏదైనా ఒకేలా తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప గెలిచాం కదా ఇక చాలు అని ఆగిపోవటం కానీ, ఓడాం కదా అని కృంగిపోయి అక్కడే ఆగిపోకూడదు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభూతిని ఆస్వాదిస్తూ మనం అలానే ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి.